పూర్వం సుమతి శతకం ఉండేది. మీ చిన్నప్పుడు మా చిన్నప్పుడు కూడా చదివించాడు. సరసము విరసము కొరకే పరిపూర్ణ సుఖంబులధిక బాధల కొరకే పెరుగుట విరుగుట కొరకే ధర తగ్గుట హెచ్చు కొరకే ధరలో సుమతి. గొప్ప పద్యం ఇది. మనుషుల మధ్యనే కాదు దేవుళ్ళకు కూడా ఈ కులాలను అండగడుతున్నారు కదా. శ్రీకృష్ణుడు అంటే యాదవుడు అని, రాముడు అంటే రాజవంశానికి చెందినవాడు రాజు అనేసి, ఆంజనేయ స్వామి ఏమో బ్రాహ్మణుడు అని. పిచ్చి పెరిగితే అలా చేస్తారు. గాలికి అగ్నికి జలానికి వీటికి కూడా కొంతకాలానికి పోయిన తర్వాత మాది వేరు మీది వేరు అనే కులం పెడితే పెట్టచ్చేమో, కానీ పంచభూతాలు ప్రపంచానికి అతీతుడైన పరమాత్మ కులం వాడు మాట్లాడుకోవచ్చు. కాషాయం ధరించిన సాధువులకు కావచ్చు, ఋషులకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా కులం ఉంటుందా గురుగారు? కాషాయం ధరించిన తర్వాత వాడు ఏమైనా గొప్పడైపోతాడనే. రాము పాత్రము నిరంగస్థలి నటిల్చు రంగుమోము వాడు రాముడగునే కావులు నినంత కామంబులుడుగునే వినుతశీల సద్మ వినుర పద్మ. రాముడు వేషం వేసుకుని రంగు పూసుకుని వాళ్ళంతా రాముడైపోతాడా? ఆ కాసేపు నటిస్తున్నాడు. ప్రవచనకర్తలు ఎవరు కూడా తప్పులు చేసి జైలుకి వెళ్ళిన వారిలో సత్ప్రవర్తన కోసము ప్రయత్నిస్తూ జైలుకి వెళ్ళి కూడా ప్రవచనం చెప్పొచ్చు కదా గురువారు. మరి ఆ దిశగా ఎందుకు ఎవరు కూడా ముందడుగు వేయడం లేదంటారు? ఇక్కడే సత్యనారాయణ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన రాష్ట్రపతి అవార్డు గ్రహీత. ఆయన ఇప్పటివరకు 20 సార్లు జైల్లో ప్రవచనం చేశారు. అంటే మరి ఎవడన్నా పిలిస్తే కదా వెళ్ళేది. కాశీకి వెళ్తే కాటికి పోయినట్లే అని వినేవాళ్ళం గురుగారు మన చిన్నతనంలో. ఇప్పుడు కాశీకి తరచూ వెళ్తున్నారు అందరూ కూడా. ఎవడో పిచ్చాడు అన్నట్ట, శివుడు ఉంటే ఆ ఇల్లు శ్మశానం అని అన్నవాడు ఏ సన్నాసో తెలియదు. మరి పరమాత్ముడు ఉండేది శ్మశానం, నువ్వు ఉండేది శ్మశానం, నీ బతుక్కు కూడా శ్మశానమే. నువ్వు ఎంత గొప్ప భక్తుడివి, నా భక్తుడు కాకపోయినా శివుడు అంటే నీకు ద్వేషం ఉన్నా రేపు పొద్దున్న నీ బతుక్కి నిన్ను అక్కడికి తీసుకెళ్ళి తగలేస్తే లేకపోతే పాతి పెడితే ఆ శ్మశానంలో తగులాడతావు. అంధకరిపు కంధరావాస అంటే శివుడి మెడలో నివసించే వాసుకి. వాసుకి గారికి పెళ్ళయింది. ఆయనకి భార్యలు ఉన్నారు. ఆ భార్యలకి ఎప్పుడు ఈయన ముఖం చూసే అవకాశం లేదు. ఎందుకని ఈయన ఎప్పుడు చూసినా శివుడి మెడలో ఉంటాడు. మీకైనా లీవులు ఉంటాయి కానీ ఆయనకి లీవు లేదు. సాఫ్ట్వేర్ కంటే హార్డ్వేర్ పాప ఆయన. అందుకని ఎప్పుడు మెడలో కూర్చుంటే భార్యలకు ఏమవుతుంది? సహజంగా పాములకి కొంచెం కామం ఎక్కువ ఉంటుంది. అందున పాపం వాసుకి భార్యలకి ఎప్పుడూ పెళ్ళయ్యాక ఆయన దగ్గర నుంచి ముఖం చూసే అవకాశం లేకపోవటం వల్ల కామం తీరే అవకాశం లేక శరీరం వేడెక్కింది. అత్యంత మేధో సంపన్నుడు, గాయత్రి మంత్ర సృష్టికర్త విశ్వామిత్రుడు ఆ రోజు మేనకకు ఎందుకు దాసోహమయ్యారు గురుగారు? ఏమండి, ఎవడైనా సాధన చేస్తున్నప్పుడు ఎక్కడో చోట పుట్టలో పడతాడు. ఆయన పుట్టలో పడింది గుర్తుపడుతూ ఆయన బ్రహ్మర్షి స్థాయికి వెళ్ళాడనే విషయం మనం మర్చిపోకూడదు. భారతీయ ఆధ్యాత్మిక విలువలోని లోతుపాతులను తెలుసుకోవడానికి విదేశాల ఎంతో మంది భారతదేశానికి వస్తున్నారు కూడా ఇక్కడికి. పవన్ కళ్యాణ్ లాంటి ఉత్తములు వారాహి ఉపాసన చేస్తున్నారు. ఆ ఉపాసనా బలం ఎక్కడికి వెడుతుందండి? కాబట్టి ఎవడు అవసరమో వాడిని భగవంతుడు తెచ్చి అక్కడ పెట్టుకుంటాడు. మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మా సనాతన ధర్మానికి ఎవడు కొమ్ము కాస్తాడో వాళ్ళని మేము ఆశీర్వదిస్తాం.